అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం విరాజీ గారు రచించిన ఓ అల్లుడి కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పాదాల మీదుగా చీర కుచ్చెలను సర్దుకొని కూర్చుంది సుహాసిని. తదేకంగా దిగంతంలోని స్నిగ్ధ నీలిమను చూస్తూ ఇసుకలో వేలుంచి గీతలు గీస్తున్నది. జగన్నాథానికి భార్య ఉదాసీనత చూసి ఆందోళన చెలరేగింది. అతగాడు ఒడ్డిన విరిగి వెనక్కి జారుకుంటున్న కెరటాలను పరికిస్తున్నట్లు 2 క్షణాలు తదేకంగా వాటికేసి చూసి, అది కాదు సుహాసిని అన్నాడు. సుహాసిని ఏమీ అనలేదు. ఏది కాదు అన్నట్లు కనీసం తనకేసి చూసి కనుబొమ్మలు విరిచినా తను చెప్పదలుచుకున్న 4 మాటలు చెప్పేవాడు జగన్నాథం. కాని ఆ పిల్ల శిలాప్రతిమలా అలానే కూర్చొని తను గీసిన గీతలలోని గూఢార్థం కోసమా అన్నట్టు తదేకంగా ఊరుకున్నది. ఆమె రూపం సమ్మోహనంగానే ఉందిగాని ఆ క్షణంలో జగన్నాథం అహంకారం దెబ్బతినది. అసలు మధ్యాహ్నం అతగాడు ఆమెను పిలిచి, చూడు సుహాసిని, మనం సాయంకాలం బీచ్కి వెడదాం అన్నప్పుడే, నీతో ఒక విషయం మాట్లాడాలి అని తెలియబర్చినప్పుడే ఆ పిల్ల నిరుత్సాహపట్టం అతగాడు గ్రహించాడు. అయినా తప్పదు గనక మనిద్దరమే, మరెవరిని తీసుకురాకు అని కూడా చెప్పాడు. క్షణాలు నిశ్శబ్దంలో కరిగి చీకటి తెరలు వాలుతున్నాయి. తటపటాయించిన జగన్నాథం చెప్పాడు, చూడు సుహాసిని, నాన్నగారి సంగతి నీకు తెలిసిందే కదా. ఆయనకి పిసినారితనం, చుప్పనాతితనం ఉన్నాయని చిన్నవాళ్ళం మనం అనకూడదు. ఇటువంటి విషయం మాత్రం ఆయన మొదట్నుంచి సాంప్రదాయం, పరువు ప్రతిష్టలు వీటి మీదనే ధ్యాస ఉంచుతారు. తన కొడుకు అత్తవారి ఇంటికి పోయి బుత్త చేతులతో తిరిగొస్తే, అందులోనూ పెద్ద పండుగకి వెళ్ళినప్పుడు నలుగురు ఏమనుకుంటారు అనేదే ఆయన బెంగ. ఆ 4 మాటలు అనేసిన తర్వాత తలమీద నుంచి ఎంతో బరువు దించేసినట్లయింది జగన్నాథానికి. అతగాడు అత్తగారింటికి భార్యతో సహా పండక్కి వచ్చాడు. మామగారు చేసేది గుమస్తాగిరి అవడం చేత ఇప్పుడు ఇదివరకు అనుకున్నట్లు బ్రాస్లెట్ కొనిపెట్టే ఛాయలేమీ అగుపించడం లేదు. జగన్నాథం ఉద్యోగం పెద్దదే చేస్తున్నాడు. అతగాడి తండ్రి హోదా ఉన్నవాడే కూడాను. కాని ఒకసారి సుహాసిని తల్లి స్పష్టంగా అన్న మాటలు జగన్నాథం తండ్రికి చక్కగా జ్ఞాపకం ఉన్నాయి. ఆమె సందర్భం వచ్చి అన్నది, మా అల్లుడికి బ్రాస్లెట్లలో మంచి ఖరీదైన దాన్ని కొందామనుకుంటున్నారు. బహుశా రేపు పండక్కేనేమో. ఇప్పుడు జగన్నాథం ఆశతోనే వచ్చాడు. అతగాడి తండ్రి ఆ పట్టుదల మీదే కొడుకుని, కోడల్ని ఇల్లు కదలనిచ్చాడు. జగన్నాథం సుహాసిని ఏమీ మాట్లాడకపోవడంతో పరిస్థితులను ఇంకో రకంగా ఎదుర్కొందామనుకున్నాడు. భార్యకేసి 2 క్షణాలు తదేకంగా చూసి, మీ అన్నయ్య వాళ్ళ అత్తగారు పెట్టిన టీవీ చాలా ఖరీదైందనుకుంటాను అని భోగట్టా చేశాడు. అవును కాబోలు, మొత్తానికి ఖరీదైనదే అయి ఉంటుంది. ఎట్నుంచో మాట్లాడుతున్నట్లు ఉన్నాయి ఆమె మాటలు. చూసావా? తన కూర్చున్న భంగిమ మార్చుకొని కంఠస్వరం కాస్త హెచ్చించి అన్నాడు జగన్నాథం. రిటైర్ అయిపోయి దమ్మిడి సంపాదన లేకుండా కూర్చున్నా వాళ్ల మామగారికి మీ వదిన కాపురం అంటే ఎంత శ్రద్ధనో. సుహాసిని నొచ్చుకున్నది. అంటే మీ ఉద్దేశం మా నాన్నగారికి మాత్రం తన కూతురి సంసారం ధ్యాస లేదంటారు. ఆయన కన్న కూతురి కాపురంలో నీళ్లు పోస్తున్నారంటారు. ఎర్రగా చూసి ఎర్రనైన మొహం అంతలో దించుకుంది. జగన్నాథం కూడా ఆమెను సూటిగా చూసే ప్రయత్నం చేసి, నేనెందుకంటాను, కాని ఎవరైనా అంటారనుకో, నేను అడ్డుపడగలనా? అతగాడి మాటల్లో వచ్చిన ఎవరైనా అన్న మాటలకు అర్థం తన మామగారేనని సుహాసినికి తెలుసు. కాని ఏం చేయగలదు? వస్తున్నప్పుడు పుట్టింటి నలుగురిని చూద్దామన్న ఉబలాటమే ఎక్కువ ఉన్నది కాని చిక్కులు తలెత్తుతాయన్న జ్ఞానమే లేదు. అసలు జగన్నాథం ఇంత పట్టుదల, మంకుతనం పడతాడనుకోలేదు తను. కాని అది ఎందుకో కూడా ఇప్పుడు ఆ పిల్లకి తెలుసు. సుహాసిని అన్నయ్య రామం పండుక్కి అత్తవారింటికి వెళ్లలేదు. అందుకు కారణం వాళ్ళు 2 ఏళ్లుగా జరిపింతారు పెడుతున్న టీవీ కొని ఇవ్వకపోవడమే. సుహాసిని తన భర్తతో బండి దిగేసరికి మొదట వదినే ఎదురొచ్చింది. నువ్వు దర్శనమిస్తావనుకోలేదు అన్నది నవ్వుతూ సుహాసిని. ఏం చేయను, మీ అన్నయ్య గారు హుకుం వేశారు అన్నది నవ్వుతూ వదిన. ఎందుకని అడగలేదు సుహాసిని. కాని తర్వాత తెలుసుకుంది, అన్నయ్యకి మామగారు పెడతానన్న టీవీయే అందుకు కారణం అని. జగన్నాథం కూడా తనను తీసుకుని రాకుండా అలిగితే బాగుండనే అనుకుంది సుహాసిని. తన తండ్రి ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారిపోయి ఉన్నాయి. అది చూస్తూ తాను బ్రాస్లెట్ గురించి నిలదీయలేదు కదా. అదే మాట అందామనుకుంది భర్తతో. కాని ఆ ఉదయం మరో సంఘటన జరిగింది. అటు తర్వాత ఆ పిల్లకి భర్త ఎదురుపడ్డానికే తల తీసేసినట్లయింది. రామం మామగారు ఆ వేళ ఉదయమే టీవీ సరకొత్తది పంపించేశాడు.
తన కళ్ల ముందరే అన్నయ్య స్నేహితుడు వచ్చి, ఇదిగోరా రామం, మీ మామగారు ఈ టీవీ నీకు అప్పచెప్పమన్నారు. పాపం నువ్వు మీ ఆవిడ రాలేదని ఆయన ఎంతో నొచ్చుకున్నారు. ఇక మీ అత్తగారైతే మీ అమ్మగారితో మరీ మరీ చెప్పమన్నారు. ఎలాగైనా అల్లుడిని కూతుర్ని పండగ నాటికి సాయంకాలానికైనా పంపమని అంటూ టీవీ ఇచ్చాడు. అన్నయ్య గర్వంగా వదినకేసి చూశాడు. వదిన తనకేసి అమ్మకేసి చూసింది. అన్నయ్య అన్నాడు, లాభం లేదే, అల్లుడైన వాడికి మొహమాటం ఉండకూడదు. అందుకనే భామమని మీ నాన్నగారికి 10,000 వదలగొట్టేశాం. ఆ నవ్వు వదినకెంత ఆనందాన్ని గర్వాన్ని ఇచ్చిందో తనకంత గుండెల్లో ముళ్ళులాగా గుచ్చుకుంది. అదే సమయంలో జగన్నాథం స్నానం చేసి అక్కడికొచ్చాడు. అతగాడి చెవుల్లో తన మామగారు కొడుకు ప్రయోజకత్వాన్ని మెచ్చుకొని నవ్విన నవ్వు పడింది. సుహాసిని ఆ సంఘటన తప్పించలేకపోయింది. అయినా భర్తకి తన ఇంటి దుస్థితి చెప్పాలనే ప్రయత్నంలోనే, నిజంగా మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి అన్నది ఎట్టకేలకు నోరు విప్పి. నిజమే, పరిస్థితులు బాగున్నాయని నేను అనను. కాని మీ అన్నయ్య మాత్రం తన మామగారి పట్ల ఏమాత్రం కరుణా సానుభూతి ప్రకటించాడు. నా పరువు కాపాడాల్సిన బాధ్యత అతగాడి మీద లేదా? భర్త మాటలకి సుహాసిని కన్నీళ్లు కార్చేదే కాని వాటి ప్రయోజనం ఏ ఉండదని ఆ పిల్ల ఎరుగును. మెల్లగా అన్నది, లేదండి, పాపం అన్నయ్య నా చేతులు పట్టుకొని మరీ బ్రతిమలాడుకున్నాడు. చెల్లి, నన్ను క్షమించమ్మా. లోన్ ఇప్పుడు ఇవ్వమన్నారు, వచ్చే నెల ఇస్తారు. అప్పుడు ఏదో విధంగా కొంటాను అని. ఆ మాటలతో జగన్నాథం వెటకారంగా నవ్వాడు. అందుకనే కదూ టీవీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. మరి తను తన భార్యను పుట్టింటికి పంపకుండా ఎందుకు ఉంచేశాడు? సుహాసిని జవాబు చెప్పలేదు. జగన్నాథమే పూర్తి చేశాడు. ఎందుకనో తెలుసా? మీ నాన్నగారు వద్దన్నారు. మరి మా నాన్నగారికేనన్నమాట. ఆ మాత్రం హక్కు లేదు. అదీకాక మా నాన్నగారి నైజం నువ్వెరుగుదువుగా. తలూపింది సుహాసిని. మరోసారి అడుగుతానండి అన్నది కన్నీళ్లు ఆపుకొని. సరే, ఏదో నువ్వు చేయగాని నేను రేపు ఉదయం వెళ్తున్నాను. మా నాన్నగారు చంపేస్తారు అంటూ లేవబోయాడు జగన్నాథం. సుహాసినికి ఏమనాలో తోచలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. సరే, పండుగ పూట ఉదయమే వెళ్ళిపోతారన్నమాట. అంతేనన్నమాట. నేనా సముద్రంలోకి వెడతాను. జగన్నాథం ఆమెను పట్టుకున్నాడు. అది కూడా ఎందుకు? అప్రతిష్ట? పద అన్నాడు ఆమెను 10 గంటల రాత్రి చీకట్ల రోడ్డు వైపు నడిపిస్తూ. నీకు తెలీదా నీ మీద నాకెంత ఇది ఉందో సుహా? జగన్నాథం దూరాన దీపస్తంభాల నుంచి బలహీనంగా వచ్చి తమ మీద వాలుతున్న నీరసమైన వెలుగులో బరువుగా భార్యను నడిపిస్తూ అన్నాడు. కాని నాన్నగారు అమ్మ నిన్ను ఎంత నీచంగా చూస్తారు. మన ఇద్దరం కలిసి వెళితే? అందుకేనా నేను ముందుగా పోవాలి. భార్య ఏడుస్తున్నది తెలుసు జగన్నాథానికి. కాని ఏం చేయగలడు? కనీసం తానేం చేయలేనని అతగాడి ఉద్దేశం. దీపాల వేళ దాటి 2 గంటల సేపైనా ఇంటికి అల్లుడు కూతురు రాలేదేమో అని ఇంటిల్లపాది గాబరా పడుతున్నప్పుడు ఇల్లు చేరుకున్నారు సుహాసిని జగన్నాథం దంపతులు. గడప లోపలికి అడుగు వేయగానే దుముదుమలాడుతున్న జగన్నాథం గదిలోకి పోగా ఇష్ట జనపరివారం మధ్య సుహాసిని మాత్రం మిగిలింది. వదిన వచ్చి చెయ్యి వేసింది భుజం మీద. సినిమాకి గాని వెళ్లారేమో అనుకున్నాను అంది. ఆమె చెయ్యి పాము పడగలా అనిపించింది సుహాసినికి. ఊహం, అదొకటే తక్కువ. దేనికైనా పెట్టి పుట్టాలమ్మా వదిన, నీకు మళ్ళే అన్నది. వదిన అంత తెలియనిదేం కాదు అని. మరి మాట్లాడలేదు ఆమె. జగన్నాథం ఆ రోజు రాత్రి ఒంట్లో ఏమీ బాగలేదు అన్నాడు. పేరు పేరున వరుసగా అందరూ వచ్చి బ్రతిమాలారు. బావుంది, నాకే మహుమాటం. అలాంటి వాడినైతే ఇంటి దగ్గరే ఉండిపోనా? మా రామం బావలాగా నా ఒంట్లో బాగాలేదు, నాకు రెస్ట్ కావాలి. మాటలు సందర్భం ఇవే మారాయి తప్ప అర్థం అదే వచ్చేటట్లు అందర్నీ తిరగ్గొట్టాడు. సుహాసిని ఏమీ అనలేదు. ఏమన్నా అది నిప్పు మీద నెయ్యి అవుతుందని ఆ పిల్లకి తెలుసు. మర్నాడు ఉదయం పండుగ పూట భర్త తన పరువు, తన కన్నవారి పరువు దక్కనివ్వడన్న బెంగే ఎక్కువైంది. తండ్రితో ఏమంటుంది? ఇల్లు లేదు, ఒకసారి తనఖా పెట్టేశాడు గనక మరి అప్పు రాదు. ఇంకా 2 ఆడపిల్లలు ఎదుగుతున్నారు. తండ్రిని ఏమనడగాలి? భర్త మంచం దగ్గరే కూర్చొని పట్టి మీద తలపెట్టుకుంది. వ్యధాభారంతో నిద్రలోకి జారిపోయింది. జగన్నాథం అలకపాన్పు స్వీకరించాడే గాని ఆరోగ్యం చక్కగానే ఉంది కదా. నిద్ర ఎలా పడుతుంది మరి? ఏవో ఆలోచనలు. తండ్రి తనను భార్యను ఎంత చిన్నతనం చేస్తాడోనని భయం ఇత్యాది ఆందోళనతో అటూ ఇటూ భార్య కంటపడనంత జాగ్రత్తగానే పక్క మీద దొర్లాడు. అయ్యో, నా సంస్కారం ఇంతలా దిగజారిందే.
పాపం ఇంటిల్లపాది బ్రతిమాలేరు కదా, అయ్యో అందరూ నొచ్చుకొని ఉంటారు అని కూడా 1-2 సార్లు అనుకున్నాడు. అవతలికి పోవాల్సిన అవసరం వచ్చింది. మెల్లగా లేచాడు. భార్య పట్టమీద తలపెట్టి పడుకుంది. ఇంత పెసురు చడి లేకుండా లేచాడు. మళ్ళీ ఇది లేచిందో ఇంటిల్లపాది లేస్తారు, ఏ డాక్టర్ దగ్గరకో పరిగెడతారు. అంతా ఫార్సు అనుకుని సద్దు చేయకుండా తడుముకుంటూ గుమ్మం దాటాడు. పిల్లిలాగా అడుగులు వేసి వరండాలోకి వచ్చాడు. పక్క గదిలో దీపం వెలుగుతున్నది. అవును మరి, రామం భార్య పండుగంతా వాళ్లదే. రామం ఎంత గర్వంగా ఉంటాడు, అతని భార్య ఎంత గర్వంగా రేపు పుట్టింటికి వెడుతుంది. తాపీగా 4 అడుగులు ముందుకు వేశాడు. అనుకోకుండా అనవసరమైన కుతూహలం కలిగింది. గదిలోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. గది బయట మాత్రం చీకట్లు అలుముకున్నాయి. కిటికీలో నుంచి పడే వెలుతురు తప్ప అంతా చీకటే, నిశ్శబ్దం. అదేమిటండి, మా నాన్నకు మాత్రం రావాలని లేదు? అది భార్య గొంతు. అవును అన్నది రామం గొంతు గంభీరంగా. మరి టీవీ ఎందుకు పంపించాడని ఆమె రెట్టించింది. రామం నవ్వు విచిత్రంగా ఉంది. అయితే నువ్వు నిజంగా మీ నాన్న పంపించిన టీవీ అనే అనుకుంటున్నావు. అతగాడి గొంతులో వింత ధ్వని ఉంది. మరి మీ నాన్నగారు అదే గనక లేకపోతే నన్ను గడప దాటనివ్వనని, వాళ్ళను గడప తొక్కనివ్వను అన్నారుగా. ఓసి పిచ్చిదానా, 2 వైపులా నలిగిపోయేవాడిని నేనున్నానుగా. నా కర్మ, లేదా అది నా ప్రయోజకత్వం అనుకో అన్నాడు రామం. బహుశా రామం భార్యను దగ్గరగా అదుముకున్నాడేమో. అబ్బా ఉండండి అన్న తర్వాత మళ్ళీ ఆమె గొంతే వినిపించింది. అంటే అంటే ఏంటే, అది నేను మా చెల్లెలు కోరినట్లు వాళ్ళకి బహుమానం కొందామని పుచ్చుకున్న లోనుతో కొన్న టీవీ. రామం కంఠం గద్గదికమైంది. ఏం చేయను, నీ దుఃఖం, మీ వాళ్ళ బలహీనత, మా వాళ్ళ దెప్పి పొడుపులు నన్ను ఇలా చెయ్యమన్నాయి. అయ్యయ్యో నిజమా అనేటంతలో భార్యను రామం నోరు మూసిన వైనం కూడా జగన్నాథం కర్ణేంద్రియాలను సోకింది. జగన్నాథానికి చిరుచెమటలు పోసింది. వాళ్ళ మాటలు వినడం అనేదాని మంచి చెడల గురించి అతగాడు ఆలోచించలేదు. అతని ఎదనెవరో పొడిచి ఏవో ప్రశ్నలు అడిగినట్లు అయింది. మీరెంత మంచివారండి అంటూ రామం భార్య రామాన్ని మెచ్చుకుంది. అతగాడికది స్వర్గం కదా. ప్రపంచ విజేతగా ఫీలై ఉంటాడు రామం. కోపంతో జగన్నాథం 2 పిడికిళ్లు బిగించాడు. కాని 2 క్షణాల్లో అది కరిగిపోయింది. అవును, రామం స్వార్థపరుడే కావచ్చును. స్వార్థానికి అర్థాలు భార్యను ఆనందపరచటం, తల్లిదండ్రులను ఆనందపరచడం, అత్తమామలను సంతోషపెట్టడం. ఇవే అయితే రామం స్వార్థపరుడే. జగన్నాథానికి సిగ్గేసింది. తనేనా సుహాసిని ప్రేమించడం లేదు? వెనుతిరిగి ఒక్క ఉరుకున గదిలోకి వెళ్లి భార్యను కౌగిలించుకుని తాను రహస్యం కనిపెట్టేశానని చెబుదామనుకున్నాడు. అయితే అతనలా చెయ్యలేదు. అడుగులో అడుగు వేస్తూనే గదిలో అడుగు పెట్టాడు. మంచం మీద భార్య దగ్గరగా కూర్చుని ఆమె తల నిమిరాడు. అతి చిన్న జీతగాడు మీ అన్నయ్యకి మహా అయితే లోను 20,000 ఇస్తారేమో. నాకు ఎంత ఇస్తారంటావు అని గొనుక్కున్నాడు. ఉలిక్కిపడి లేచింది సుహాసిని. కళ్ళు ఏడ్చి వాచిపోయాయి. ఏవండి అని గాబరా పడిపోయింది. జగన్నాథానికి నిజంగా సిగ్గేసింది. చూడు సుహా అన్నాడు గట్టిగా ఆ పిల్లకు ఊపిరాడనివ్వకుండా తన దగ్గరికి తీసుకొని. నేను మీకోసం పాలు తెచ్చాను. అయ్యో మర్చిపోయాను అంటూ భర్త చేతుల్లో నుంచి విడిపించుకొని గ్లాస్ అందుకుంది సుహాసిని. నువ్వు భోజనం చేయలేదు కదా అన్నాడు. జగన్నాథం భార్య కళ్ళల్లోకి ఆశగా, ప్రేమగా, తృప్తిగా చూసి. మీరు చేశారా అడిగింది సుహాసిని పాల గ్లాసును అందిస్తూ. ఆ ఇద్దరూ పాలు పంచుకున్నారు. మంచికో చెడుకో మంత్రోపదేశం అయ్యింది. నాకు రహస్యం తెలిసింది అన్నాడు జగన్నాథం. మీరు ఏమంటున్నారో నాకు మాత్రం భయంగా ఉంది సుమండి. భార్యను సాధ్యమైనంత చేరువుగా చేర్చుకొని, ఎందుకు, నేను ఊరు వెళ్ళనుగా అన్నాడు భర్త. నా తల్లిదండ్రులను, నిన్ను, అత్తమామల్ని కూడా ఆనందపరిచే ఐడియా నాకు తోచిందిగా. ఆ పిల్లకి ఆశ్చర్యపోవడానికి ఇంకేమీ అవకాశం మిగల్లేదు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.